నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన సంఘటనను డీకోడ్ చేయబోతున్నాం. అదే భారత ప్రధాని యూరప్ పర్యటనలో జరిగిన ఒక వైరల్ దౌత్యపరమైన వివాదం. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కోణంలో అసలక్కడ ఏం జరిగింది, ఆ ఆరోపణలు ఏమిటి, దానికి మన ప్రభుత్వ అధికారుల కౌంటర్ ఏమిటి, అలాగే దీని వెనుక ఉన్న అంతర్గత రాజకీయాలు ఏమిటి అనేది అత్యంత నిష్పాక్షికంగా, లోతుగా విశ్లేషిద్దాం. పదండి మొదలుపెడదాం. సరే, ఈ విశ్లేషణను మనం ఒక క్రమపద్ధతిలో చూద్దాం. ముందుగా ఓస్లోలో అసలేం జరిగిందో చూస్తాం. ఆ తరువాత ప్రెస్ డేటాను విశ్లేషిస్తాం. దానికి మన దౌత్య అధికారుల సమాధానం, నెదర్లాండ్స్లో జరిగిన పరిణామాలు, మీడియాలో వచ్చిన వ్యతిరేకత, చివరగా మన దేశీయ రాజకీయాలపై దీని ప్రభావం ఎలా పడిందో వరుసగా చూద్దాం. మొదటి పాయింట్: ఓస్లో సంఘటన మరియు సమాధానం లేని ఆ ప్రశ్న. అసలీ మొత్తం వివాదానికి పునాది నార్వే రాజధాని ఓస్లోలో పడింది. సభావేదిక దిగి వెళుతున్న మన భారత ప్రధానిని చూసి నార్వేకు చెందిన డాగ్ సావిసన్ జర్నలిస్ట్ హెల్లీ లింగ్ నేరుగా ఒక ప్రశ్న అడిగారు. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రెస్ నుండి మీరు కొన్ని ప్రశ్నలు ఎందుకు తీసుకోరు అని. ఆలోచించండి. కరెక్ట్గా ఈ యొక్క వ్యాఖ్యే ఆ తర్వాతి దౌత్య మరియు రాజకీయ ప్రకంపనలన్నింటికీ కారణమైంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ పరిస్థితికి ఇద్దరు నాయకులు ఎలా స్పందించారంటే, మన భారత ప్రధాని ఎలాంటి ప్రశ్నలు తీసుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. కాని నార్వే ప్రధాని జోనాస్ గహార్ స్టోర్ మాత్రం అక్కడే ఆగి, మన భారతీయ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. చెప్పాలంటే ఈ వ్యత్యాసమే విదేశీ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. రెండో, ప్రెస్ డేటా విశ్లేషణ. ఇప్పుడు కొంచెం ఆ గణాంకాల వాస్తవాలను చూద్దాం. అసలా నార్వే విలేకరి ఆ ప్రశ్న ఎందుకు అడిగారు అన్నదానికి ఈ డేటా ఒక సమాధానమిస్తుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను మీరొక్కసారి గమనిస్తే అందులో ఒక భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ ర్యాంకింగ్స్లో నార్వే ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటే, మన భారతదేశం 150వ స్థానానికి దిగువన ఉంది. ఖచ్చితంగా ఈ లెక్కల ఆధారంగానే విదేశీ మీడియా అంత కాన్ఫిడెంట్గా ఆ ప్రశ్నలు సంధించింది. విద్యా సంబంధిత పరిశోధనలు కూడా ఈ దేశాల మీడియా వాతావరణాలను చాలా స్పష్టంగా విశ్లేషిస్తున్నాయి. ఎలాగంటే, నార్వేలో మీడియాకు చాలా బలమైన రాజ్యాంగ రక్షణ ఉంది. మన భారతదేశంలో ప్రెస్పై రాజకీయ ఒత్తిడ్లు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేశం పూర్తిగా నిరంకుశంగా ఉండే ఉత్తర కొరియా లాంటి వ్యవస్థ కాదు. కానీ స్వేచ్ఛా సూచీలో మనకున్న సవాళ్లను మాత్రం ఇది ఖచ్చితంగా ఎత్తిచూపుతుంది. 3. దౌత్యపరమైన ఖండన. ఈ ఆరోపణల నుండి భారతదేశం ఎలా డిఫెండ్ చేసుకుందనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన పాయింటేంటంటే, ప్రెస్ ఫ్రీడంపై వచ్చిన ఈ విమర్శలను మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ గారు ఎలా తిప్పికొట్టారనేది. ఆయనేమన్నారంటే, మనది 5000 ఏళ్ల నాగరికత, మనకు బలమైన రాజ్యాంగ హామీలున్నాయి, 1947 నుంచే మన మహిళలకు ఓటు హక్కుంది, అంతేకాదు ఒక్క ఢిల్లీలోనే 200కు పైగా న్యూస్ ఛానళ్లున్నాయనే బలంగా ప్రస్తావించి ఒక అద్భుతమైన రక్షణ కవచాన్ని నిర్మించారు. నిజానికి ఆ ప్రెస్ బ్రీఫింగ్లో ఆయన వాడిన పదాలు చూస్తే ఆ వాతావరణం ఎంత సీరియస్గా ఉందో మనకర్థమవుతుంది. ఏవో దిక్కుమాలిన అజ్ఞాన ఎన్జీఓలు ప్రచురించిన వార్తలను చదివి ఇక్కడికి వచ్చి ప్రశ్నలడుగుతున్నారు అంటూ సిబి జార్జ్ చాలా కఠినంగా స్పందించారు. ఇది విదేశీ నివేదికల ప్రామాణికతను ఏమాత్రం మొహమాటం లేకుండా నేరుగా సవాలు చేసిన సూటి సమాధానం. 4. నెదర్లాండ్స్లో జరిగిన పరిణామాలు. అసలిదంతా ఒకేసారి జరిగిందా, లేక దీని వెనుక ఒక ప్యాటర్న్ ఉందా? మనం ఈ యూరోపియన్ పర్యటన క్రమాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తుంది. నార్వే సంఘటనకి ముందే నెదర్లాండ్స్లో కూడా మన అధికారులకు ఇలాంటి సవాళ్లే ఎదురయ్యాయి. ముందుగా డచ్ ప్రధాని రాబర్ట్ జెట్టన్ మైనారిటీ హక్కులను ప్రస్తావించడం, ఆ తర్వాత ది హేగ్లో డచ్ జర్నలిస్టులు మీడియా స్వచ్ఛతపై ప్రశ్నలడగడం, ఆ వెంటనే ఓస్లోలో ఈ నార్వే జర్నలిస్టు మానవ హక్కుల గురించి అడగటం, ఇదంతా చూస్తుంటే యూరప్ పర్యటన పొడవునా పశ్చిమ దేశాల మీడియా కావాలనే ఒకే విధమైన అంశాలపై గురిపెట్టిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 5. మీడియా వ్యతిరేకత మరియు తదనంతర పరిణామాలు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ వరుస సంఘటనల తర్వాత మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. నార్వేకి చెందిన అతిపెద్ద వార్తాపత్రిక ఆఫ్టెన్ పోస్టెన్ ఏకంగా మన ప్రధాని మోదీని పాములు ఆడించే వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఒక కార్టూన్ ప్రచురించింది.
ఇది ఆధునిక కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని అవమానించడమే అని, ఇదొక పాతకాలపు వలసవాద, జాతి వివక్ష ఆలోచనా విధానమని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇక్కడ నాణ్యానికి మరోవైపు కూడా మనం చూడాలి. ఒకవైపు పాశ్చాత్య మీడియా ప్రదర్శించిన ఈ పాతకాలపు జాతి వివక్ష ధోరణి ఉంటే, దానికి ప్రతిస్పందనగా ఆ జర్నలిస్టులు ఎదుర్కొన్న తీవ్రమైన ఆన్లైన్ దాడులు కూడా ఉన్నాయి. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే, ఆ నార్వే జర్నలిస్ట్ హెలీలింగ్ స్వయంగా సోషల్ మీడియాలో నేను ఏ దేశపు గూఢచారిని కాదు అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ ట్రోలింగ్ ఆ స్థాయిలో జరిగింది. 6. దేశీయ రాజకీయ పరిణామాలు. ఇక మన స్వదేశంలో దీని స్పందన ఎలా ఉందో చూద్దాం. సహజంగానే విదేశీ గడ్డపై జరిగిన ఈ సంఘటనను మన దేశీయ ప్రతిపక్షాలు ఒక ఆయుధంగా వాడుకున్నాయి. కాంగ్రెస్ ఎకోసిస్టమ్ మరియు రాహుల్ గాంధీ ప్రధాని విలేకరులకు సమాధానాలు ఇవ్వకుండా వెళ్లిపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రపంచం ముందు మన ప్రధాని కంగారు పడుతున్నారు అంటూ వారు ప్రభుత్వ మీడియా విధానంపై ఆరోపణలు గుప్పించారు. అయితే ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ప్రతిపక్షాల ఈ విమర్శలను ప్రభుత్వ మద్దతుదారులు, విశ్లేషకులు తీవ్రంగా తప్పుబట్టారు. ఒక దేశ ప్రధాని విదేశీ గడ్డపై ఉన్నప్పుడు స్వదేశీయులే ఇలా ఆయనపై దాడి చేయటం సరికాదని, ఒక దేశంగా ఐక్యంగా నిలబడాల్సిన సమయంలో ఇలా వ్యవహరించడం కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధీల చెత్త ప్రవర్తన అని వారు తీవ్రంగా మండిపడ్డారు. సో, ఈ మొత్తం విశ్లేషణ మన ముందొక లోతైన ప్రశ్ననుంచుతోంది. ఇదంతా కేవలం పాశ్చాత్య దేశాలకు మరియు మన భారతదేశానికి మధ్య ఉన్న రెండు విభిన్న ప్రజాస్వామ్య నమూనాల అపార్థమా? లేక మారుతున్న ప్రపంచ రాజకీయాలలో ప్రభుత్వాలు మీడియాను ఎదుర్కొనే వ్యూహంలో వస్తున్న ఒక పెద్ద మార్పా? మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి.